శిక్షా పర్వ్ 2024లో రెండవ రోజుకి స్వాగతం. ఈరోజు ఫౌండేషన్ లిటరసీ డే. అంటే ప్రాథమికంగా విద్యార్థికి రావాల్సినటువంటి రీడింగ్, రైటింగ్, అరిథమెటిక్ అంటే లాంగ్వేజ్ మరియు న్యూమరసీ అంటే మ్యాథమెటికల్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా రావాలి అనే ఉద్దేశంతో నిపుణ్ భారత్ అనే పేరుతో ఈ ఎఫ్ఎల్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. సో ఇది ఎన్ఈపిలో ఒక భాగం. సో అందువల్ల ఈ రోజు అంటే రెండవ రోజున ఎఫ్ఎల్ఎన్ డేగా మనము కంటిన్యూ చేస్తాం అన్నమాట. సో ఇందులో ఎఫ్ఎల్ఎన్ పైన ఎవరైతే ఉన్నారో ఎఫ్ఎల్ఎన్ మిషన్ మరియు నిపుణ్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ కలుగజేయడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి భాగము. అదేవిధంగా మనకు తెలుసు, మన క్లాస్ రూమ్స్లో చాలా వరకు పిల్లలు 30% చాలా మెరుగైనటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ప్రపంచంతో పోటీ పడగలుగుతారు, ప్రైవేట్ స్కూల్ చిల్డ్రన్తో పోటీ పడగలుగుతున్నారు. ఒక 40% యావరేజ్గా ఉంటున్నారు. సో వాళ్ళు మనం చెప్పింది విని రాయగలుగుతున్నారు. నెక్స్ట్ 30% పిల్లలకి ఆ క్లాస్కు ఉన్నటువంటి ఆ క్లాస్లో ఉండాల్సినటువంటి కాన్సెప్ట్స్ కానీ తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్ కానీ లేవు. సో చాలా లో లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్ వాళ్ళల్లో ఉన్నాయి. సో వాళ్ళని మనం మెల్లగా మన వైపు తీసుకోవడానికి, సో మన క్లాస్ రూమ్లోకి వాళ్ళని తీసుకొని రావడానికి ఈ ఎఫ్ఎల్ఎన్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఏదైతే పిల్లలకి రాలేదో దాన్ని ఐడెంటిఫై చేసి సో వాటిని నేర్పించడానికి మనం ఎక్స్ట్రా టైం కనుక స్పెండ్ చేస్తే నాట్ ఓన్లీ లాంగ్వేజ్ టీచర్స్ అందరూ కూడా వారి వారి సబ్జెక్ట్లో ట్రై చేస్తే కనుక చాలా చక్కగా వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్లోకి రాగలుగుతారు. సో అందుకోసమనే ఎఫ్ఎల్ఎన్ పైన ఒక అవేర్నెస్ని కలుగు చేయాలని ఈ శిక్షా పర్వలో దీన్ని భాగం చేశారు. ఇంతకుముందు నేను అన్నట్టుగా రీడింగ్, రైటింగ్ అండ్ మ్యాథమెటిక్స్ స్కిల్స్లో ఎబిలిటీస్ని, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ని, రైట్ యొక్క పర్ఫార్మెన్స్ని చూడడం కోసం ఇది కేటాయించబడింది. సో ఇందులో మనం 4 రకాలైనటువంటి యాక్టివిటీస్ నిర్వహిస్తాం. అంటే రేపటికి వర్క్షాప్స్ అండ్ సెమినార్స్, ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్స్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ప్యానల్ డిస్కషన్. అంటే ఇవన్నీ స్కూల్లో నడవు. ప్యానల్ డిస్కషన్ అనేది ఒక విద్యా సంస్థ కానీ, ఒక రాష్ట్ర ప్రభుత్వ శాఖ కానీ, జిల్లా శాఖ కానీ నిర్వహించవచ్చు. సో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది మన పాఠశాలల్లో పేరెంట్ కమిటీస్ ద్వారా జరపవచ్చు. ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వర్క్షాప్స్ అండ్ సెమినార్స్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్తో ఒక వర్క్షాప్ లాంటిదాన్ని కండక్ట్ చేస్తాం. సో మ్యాథ్స్, లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో పిల్లల్లో లెర్నింగ్కి సంబంధించినటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో, అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రతి టీచర్ కూడా వాళ్ళ యొక్క ప్రతిపాదనల్ని, వాళ్ళ యొక్క ఐడియాస్ని అందులో షేర్ చేస్తారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటాం. అలాగే ఒక వర్క్షాప్ లాంటిది, అంటే ఒక చిన్న మీటింగ్ లాంటిది కండక్ట్ చేసినా కూడా ఇది మనకి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా అంటే ఇక్కడ ఇది తెలుగు వాళ్ళు నేర్పించాలి కదా, తెలుగు రాకపోతే, ఇంగ్లీష్ వాళ్ళు నేర్పించాలి కదా, ఇంగ్లీష్ రాకపోతే, మ్యాథ్స్ టీచర్ నేర్పించాలి కదా, మ్యాథ్స్ రాకపోతే అనే ఒక థాట్ మనలో ఉంటుంది. కానీ హోల్ స్కూల్గా తీసుకుంటే అందరూ నేర్పించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సెమినార్ ద్వారా మనం గ్రహించవచ్చు. అదేవిధంగా పేరెంట్స్తో కూడా మనం సెమినార్ కండక్ట్ చేయొచ్చు. సో కండక్ట్ చేయలేకపోయినా పేరెంట్స్ని పిలిపించి సో మీ పిల్లవాడి యొక్క స్టేటస్ ఇదని మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తర్వాత ప్యానల్ డిస్కషన్. ఇది ఎక్స్పర్ట్ ప్యానల్ డిస్కషను, విద్యావేత్తలతో కలిపి చేసి అసలు ఎఫ్ఎల్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశాలను ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. తర్వాత వచ్చి ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్ ఫర్ కిడ్స్. సో ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులోనే మనం రేపు చాలా యాక్టివిటీస్ని మనం నిర్వహిస్తాం. అంటే ఎఫ్ఎల్ఎన్ అంటే ఏదో డిక్టేషన్ పెట్టడం, కథ చెప్పడం, ఒక రీడింగ్ చేయడం ఇలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ కూడా మనము చేయొచ్చు. అంటే లెర్నింగ్ సంబంధించినటువంటి ఎఫ్ఎల్ఎన్ సంబంధించిన గేమ్స్ మరియు యాక్టివిటీస్ ఏ ఉన్నాయో అవి చేయడము, జాదీ పితారా మనకి దీనిపైన ఎన్సీఆర్టీ చాలాసార్లు ట్రైనింగ్ ఇచ్చింది.
మీరు జస్ట్ గూగుల్ సెర్చ్ చేస్తే దీనిపైన చాలా సమాచారం మనకు దొరుకుతుంది. దాని ద్వారా మనము చేయొచ్చు. అలాగే టాయ్ బేస్డ్ పెడగాచి, సో బొమ్మలతో పిల్లలకి ఎలా నేర్పించాలని దీనిపైన కూడా మనం శిక్షణ పొంది ఉన్నాము. తర్వాత ఎఫ్ఎల్ఎన్ ఫిల్మ్ ఉంది. ఆ ఎఫ్ఎల్ఎన్ ఫిల్మ్ని మన ప్యానల్స్లో స్క్రీన్ చేయొచ్చు. చిన్న కల్చరల్ యాక్టివిటీస్ చేయొచ్చు. అంటే అంకెలు రానప్పుడు వాడు పడే ఇబ్బందులు, అక్షరాలు రానప్పుడు అతను పడే ఇబ్బందులు. సో ఒక బస్సు ఉంది, బస్సు నేమ్ బోర్డు చదవలేనప్పుడు లేదా ఆ పేరుని వేరేలాగా చదివినప్పుడు ఎలా ఉంటుందని మనం పిల్లల ద్వారా చేపిస్తే చాలా చక్కగా ఉంటుంది అది. అదేవిధంగా స్టోరీ టెల్లింగ్, లాంగ్వేజ్ టీచర్స్కి చాలా ముఖ్యమైనటువంటి స్కిల్ స్టోరీ టెల్లింగ్ అనమాట. సో కథని ఎలాగ మనం చెప్పాలి, సో ఆ విధానాన్ని బట్టి పిల్లవాడు బడికి మానకుండా వచ్చే పరిస్థితి ఉంటుంది. సో అలాగ మనము స్టోరీ టెల్లింగ్ని చూపించవచ్చు. తర్వాత ముఖ్యమైనది రేపు చేయాల్సింది రీడ్ అండ్ లిజన్ స్టోరీస్. చదవడము, వాటిని వినేలాగా చేయడం, వినేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనం అడగడం. అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీస్, చిన్న చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీస్ మనం చేయించవచ్చు. అంటే పేపర్ కటింగ్స్, తర్వాత శాండ్తో పెయింటింగ్, మడ్ పెయింటింగ్, తర్వాత ఇంక్ తెచ్చి దాంతో థ్రెడ్, ఇంక్ అండ్ థ్రెడ్ పెయింటింగ్స్ ఇలాంటివి చేయించవచ్చు. తర్వాత ఎఫ్ఎల్ఎన్ మేళ, మన స్కూల్లో మనం చేసినటువంటి ఎఫ్ఎల్ఎన్కి సంబంధించినటువంటి టీఎల్ఎంస్ని అంతా మేళలాగా పెట్టవచ్చు. అదేవిధంగా లాస్ట్లో నిపుణ్ ప్లెడ్జ్ని మనం చెప్పచ్చు. ఇది కూడా గూగుల్లో సెర్చ్లో మీకు లభిస్తుంది. దెన్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ఇంతకుముందు మనం చెప్పిన లోకల్ కమ్యూనిటీస్ని ఇన్వాల్వ్ చేయడం, లేదంటే అంగన్వాడీస్ ఉంటే అంగన్వాడీలో ఉన్నటువంటి ఉమెన్ మరియు కిడ్స్ని కూడా దీంట్లోకి తీసుకోండి. అదేవిధంగా సో ఇవన్నీ మనకి ఎన్సిఆర్టీ ఇచ్చింది. కానీ సో మనం ఏం చేయొచ్చు మన పరిసరాలకు అనుగుణంగా అంటే స్టోరీ టెల్లింగ్ని కంపల్సరీ చేయండి. ఒక స్టోరీని మైక్ తీసుకొని నీట్గా ప్రజెంట్ చేయండి. తర్వాత పిల్లల దగ్గర మాట్లాడించి వాళ్ళ యొక్క అనెక్డోట్స్ రికార్డ్ చేయడం, అంటే వాళ్ళ యొక్క అనుభవాల్ని చెప్పడం. సో చెట్టు దాని గురించి, ఒక ఊరు దాని గురించి, ఒక జాతర దాని గురించి, ఒక హీరో అతని గురించి. సో ఇలాగ వాళ్ళ యొక్క సొంత అనుభవాల్ని, స్వీయ అనుభవాల్ని, ఈత నేర్చుకునేటప్పుడు వాడు ఎలా స్పందించాడు, సో ఇలాగ స్వీయ అనుభవాల్ని వాళ్ళ ద్వారా చెప్పించి దాన్ని వీలైతే ఫోన్లో రికార్డ్ చేయడం, డిక్టేషన్ పెట్టడం. తర్వాత కీవర్డ్స్ని నేర్పించి విత్ స్పెల్లింగ్స్తో కూడా నేర్పించడం, పోయమ్స్ని రీసెట్ చేయడం. తర్వాత వర్డ్ ఐడెంటిఫికేషన్ విత్ టైమర్. దీనిపైన నేను వీడియోస్ కూడా మీకు దాని లింక్ షేర్ చేస్తున్నాను. సో వర్డ్స్ అన్నీ రాసి మనం గూగుల్లో టైమర్ పెట్టుకొని దాని ద్వారా ఎంత తొందరగా వాడు ఐడెంటిఫై చేశాడని చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ కీవర్డ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలని కూడా మనం చాట్ జీపీటీ ద్వారా, అది కూడా మీకు వీడియోలో పెడతాను. సో ఇవి లలిత గారు అండ్ నాగరాజ్ సార్ ఇంకా చాలామంది మంచి వర్క్ చేస్తున్నారు దీనిపైన. సో వీటిని ప్రేరణ పొంది ఇవి రీడింగ్ కార్డ్స్ లాగా మనకు ఉపయోగపడతాయి, యాక్టివిటీ కార్డ్స్ లాగా కూడా ఉపయోగపడతాయి. సో వాటిని యూస్ చేసి కూడా మీరు ముందుకు వెళ్ళచ్చు. సో ఇవి మనం చేయాల్సినటువంటి యాక్టివిటీస్. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. సో మీ మిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.